అధినేత కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి. బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న వారందరినీ కూడా ఏదో ఒక కంపెనీలో పనిచేసే కార్మికులుగా కేసీఆర్ చూస్తున్నారన్నారు. అంతేకాని బీఆర్ఎస్ కంపెనీ పార్ట్నర్స్ అనే ఫీలింగ్ ఎప్పుడూ కలగలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకెన్నడూ పార్టీలో ఓనర్షిప్ రాలేదన్నారు. ఓనర్షిప్ లేని పార్టీలో మనసు పెట్టి పనిచేయడం కష్టమవుతుందన్నారు. కేసీఆర్ మీకేం తెలుసు అన్నట్లుగా తమ అభిప్రాయాలను లైట్ తీసుకునే వాళ్లని కడియం ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ రేనా, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ మధ్య కాలంలో బయటకు వచ్చినటువంటి పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు మనం చూస్తూనే ఉన్నాం. దీంట్లో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో దాన నాగేందర్ ఎమ్మెల్యే వెలిసి, దాని తర్వాత కడియం శ్రీహరి తో పాటు అదేవిధంగా తెల్ల వెంకట్రావు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చినటువంటి సందర్భం. అయితే ఈ తెల్ల వెంకట్రావు గానీ దాన నాగేందర్ గానీ పెద్దగా కేసీఆర్ మీద గానీ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద గానీ ఎవరు ఆరోపణ చేయలేదు. కానీ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాత్రం పలు సందర్భాల్లో పలు వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం మనం చూసాం. బట్ నిన్న మాత్రం ఒక సంచలనమైనటువంటి కామెంట్ బీఆర్ఎస్ పార్టీని కానీ అదే కేసీఆర్ ని ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భం. ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడు కూడా వాళ్ళ స్వార్థం కోసం లేదంటే ఆ పార్టీకి ఎప్పుడు ఓనర్ గా వాళ్ళు మాత్రమే ఉండాలని కోరుకున్నారు తప్ప అలా పనిచేసేటువంటి ఎవరైతే లీడర్లు ఉంటారో ఎంపీలు ఎమ్మెల్యేలు మిగతా జెండా పట్టుకొని మొదటి నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా ఒక కార్మికులు లాగానే చూస్తున్నారే తప్ప ఎవరిని కూడా ఒక ఓనర్ మాదిరిగా ఓనర్షిప్ ఇచ్చే విషయంలో మాత్రం ఎప్పుడు కూడా అట్లాంటి ఉద్దేశం ఆ పార్టీకి లేదు. కనుక నేను అక్కడ ఉన్నంత కాలం కూడా మనసు పెట్టి పనిచేయడం నా వల్ల కాలేదని కూడా ఆయన కడియం శ్రీహరి చెప్పారు. ఎందుకంటే ఆయనతో పాటు వాళ్ళ కూతురు కూడా రీసెంట్ గా ఎంపీ టికెట్ ఇవ్వడానికి మొగ్గు చూపారు. బట్ ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళ కూతురుతో లెటర్ రాయించేసి ఆయనే ఇక్కడ ఉండడం తమకు ఇష్టం లేదు, ఇప్పటికే లిక్కర్ స్కామ్ కావచ్చు లేదంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, పార్టీ నుంచి ఒక్కొక్కరు వెళ్తుండడం కావచ్చు, ఇవన్నీ కూడా తమకు బాగా ఇబ్బందికర పరిస్థితి ఉంది. కనుక మేము పోటీ చేయదలుచుకోవట్లేదంటూ కావ్య మాట్లాడింది. దాని తర్వాత లెటర్ కూడా రిలీజ్ చేసింది. దాని తర్వాత కడియం శ్రీహరి కూడా ఇదే విషయాన్ని చెప్తూ పలు ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఆనాడు కూడా చేయడం జరిగింది. ఆ పార్టీలో ఉండడం కష్టం, మనడం కష్టం, ఆ పార్టీ మునిగిపోయే పడవ, బట్ అందుకనే వెళ్లిపోతున్నారు, ఇట్లా చాలా రకాలైనటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చారు. దాంతో ఎదురుదాడి చేశారు, ప్రెస్ మీట్ కూడా పెట్టి తెలంగాణ భవన్ లో ఆయన. ఎందుకంటే కడియం శ్రీహరి నాట్ ఓన్లీ ఎమ్మెల్యే, ఆయన గతంలో డిప్యూటీ సీఎం గా చేసినటువంటి వ్యక్తి, గతంలో కేసీఆర్ తో సరి సమానంగా ఆనాడు మంత్రి పదవి తీసుకున్నటువంటి వ్యక్తి. ఎందుకంటే చంద్రబాబు కంటే ముందు ఎన్టీఆర్ దగ్గర నుంచి కూడా వీళ్ళు ఉన్నది. కనుక ఆయన మీద ఎక్కువ టార్గెట్ చేసి తెలంగాణ లీడర్లు ఎవరైతే ఉన్నారో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేశారు. ఎంత చెప్పి కూడా ఆయన పార్టీ మారడానికి ఇంట్రెస్ట్ చూపించారు. కనుక వెళ్ళిపోతున్న సమయంలో సైలెంట్ గా ఉన్నా కూడా కొంతవరకు వీళ్ళు ఊపుకునేవాళ్ళు. కానీ వెళ్ళినప్పటి నుంచి కూడా ఏదో సందర్భంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకోవడం, గెలిచి 3 నెలలు కూడా కాలేదు, అలాంటి టైంలోనే ఎదురుదాడి చేస్తున్న ఒక పక్క అయితే రీసెంట్ గా ఈ ఓనర్లు కాము ఎప్పటికి కూడా కార్మికులు కానీ మిగిలిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న వారందరినీ ఏదో ఒక కంపెనీలో పనిచేసే కార్మికులు కానీ చూస్తున్నారు తప్ప అందరికీ పార్ట్నర్స్ అనే ఫీలింగ్ పార్టీలో లేదు. తమకెన్నడూ ఆ పార్టీలో ఓనర్షిప్ వచ్చే అవకాశం ఏం లేదు. ఓనర్షిప్ లేని పార్టీలో మనసు పెట్టి పనిచేయడం ఎట్లా అవుతుంది? కేసీఆర్ మీకు ఏం తెలుసు అన్నట్టుగా తమ అభిప్రాయాలను లైట్ తీసుకుంటామే తప్ప అనే ఆవేదనను ఆయన కడియం శ్రీహరి రీసెంట్ గా చేసిన వ్యాఖ్యలు నిన్న కలవరానికి గురించి. దీని మీదనే ఖచ్చితంగా కాసేపట్లో తెలంగాణ భవన్ నుంచి కూడా వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంది. పలువురు మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు దీని మీద రియాక్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఒక నమ్మక ద్రోహంగా ఆయన వ్యాఖ్యలు ఉంటున్నాయని కూడా ఇప్పటికే మొన్న వెళ్ళినప్పటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఒక్కొక్కరు మాట్లాడుతున్న సందర్భం చూసాం. గతంలో ఒకసారి ఈటల రాజేందర్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇదే సందర్భంలో ఆనాడు కూడా మేము అసలు ఓనర్లో మేమే అనే యాంగిల్లో ఈటల రాజేందర్ మాట్లాడారు. దాంతో అప్పుడు ఆ రోజు సంచలనమే అయిపోయింది. ఆయన వెళ్తూ ఆ వ్యాఖ్యలు చేశారు. దాని తర్వాత ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన వెళ్ళిపోయింది కాబట్టి పెద్ద ఎత్తున ఆయన ఆస్తుల మీద దాడులు జరిగినాయి. దాని తర్వాత అది ఏం లేదని తేలింది. చివరికి ఆయనే ఉప ఎన్నికలకు గెలిచాడు. దాని తర్వాత జరిగింది. ఆ రోజు ఆయన ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కడియం శ్రీహరి ఇప్పుడు అలా ఉన్నంత కాలం కూడా కార్మికులుగానే మిగిలిపోవాల్సి వస్తుంది, ఓనర్షిప్ ఉండదనేటువంటి వ్యాఖ్యలు ఏదో అది ఖచ్చితంగా కూడా ఆ పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. కనుక దీని మీద
బీఆర్ఎస్ లీడర్లు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. ఖచ్చితంగా కడియం శ్రీహరి కానీ ఇప్పటికే కడియం శ్రీహరి కూతురు నిలబడుతున్నటువంటి వరంగల్ దాని మీద కూడా ఎక్కువ ఫోకస్ కూడా పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా కడియం శ్రీహరి కూతురిని అక్కడ ఓడించాలి. అదే సమయంలో కడియం శ్రీహరి కూడా ఆయన ఎమ్మెల్యే సభ్యత్వం పోయే విధంగా ఖచ్చితంగా హైకోర్టు కాదు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఖచ్చితంగా ఫైట్ చేస్తామని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ లీడర్లు చెప్తున్నారు. మరి చూడాలి దాని నాగేందర్ కావచ్చు, ఈయన కానీ చెల్ల వెంకట్రావు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యే సభ్యత్వం పోయేదా కూడా మేము సీరియస్ గా ఉండి ఉప ఎన్నికలు వస్తే అదే స్థానంలో మేము ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీనే వ్యక్తిగా గెలుస్తారని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. ఏదైనా ఇప్పుడు కూడా పొలిటికల్ గా కొంచెం ఆయన బయటకు వెళ్ళినప్పటి నుంచి ఏదో ఒక రకమైనటువంటి వ్యాఖ్యలు నిన్న వరకు ఉన్నటువంటి పార్టీ మీద ఏదైతే బురదలు వెళ్ళిందో దానికి కౌంటర్ గా బీఆర్ఎస్ కూడా ఎదురుదాడి చేస్తోంది. చూడాలి చిలికి ఎటువైపు దారి తీస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఆయన ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఏ రాజకీయ పార్టీకైనా పార్టీ నిర్మాణం అనేది ఒక పునాది. ఒక భవంతికి పునాది ఎంత గట్టిగా ఉంటే ఆ భవంతి ఎన్ని సంవత్సరాలు సర్వైవ్ అవుతుందో అదేవిధంగా పార్టీ నిర్మాణం కూడా గట్టిగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుంది అని నేను చెప్తూ వచ్చాను. వారు ఎంతసేపు గాలి పోగు చేయాలి, ఏదో ఒక ఎమోషన్ క్రియేట్ చేయాలి, ఆ గాలి పోగు చేసి గెలవాలి, మీడియం దేశ రాజకీయాలుగా చాలా ఈజీగా చాలా చులకనగా మన అభిప్రాయాన్ని తీసేసేవారు. నేను కూడా అభిప్రాయాన్ని గౌరవించే పరిస్థితి లేదు. వరంగల్ పట్టణాన్ని కూడా హన్మకొండ వరంగల్ వేరువేరుగా విభజించడం, కాకతీయ హెరిటేజ్ అంతా కూడా ముక్కలు ముక్కలుగా ఒక్కొక్క జిల్లాకు ఒక ముక్క వెళ్ళిపోవడం, ఇది నాకు బాధ కలిగించి నేను తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. ఇది వారికి నచ్చలేదు. నచ్చక రెండోసారి గవర్నమెంట్ వచ్చినా కూడా ఈయన ప్రతిదానికి ప్రశ్నిస్తున్నాడు, లేకుంటే మన నిర్ణయాలను తప్పుపడుతున్నాడు అనే ఆలోచనతో వారు నన్ను పక్కన పెట్టడం జరిగింది. ఆయన నేనేమి మొన్నటి ఎన్నికలలో కూడా నేను పోటీ చేయను అని చెప్పాను. లేదు నాకు ఇంకా పోటీ చేయాలని లేదు అని చెప్పినప్పుడు, లేదు మీరు తప్పకుండా పోటీ చేయాలి. దేశవ్యాప్తంగా దూకుడును పెంచింది. మొత్తము మీడియాను తన చెప్పు చేతుల్లో పెడుతుంది, యూట్యూబ్స్ను కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో పెడుతున్నారు. మొత్తము వాళ్ళదే ప్రచారం. తెల్లారు లేస్తే పత్రికలు చెప్పినా, మీడియా ఛానల్స్ చూసినా, చివరికి యూట్యూబ్ చూసినా, ఏది చూసినా కూడా వాళ్ళ విపరీతమైన ప్రచారం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ప్రచారాన్ని తిప్పికొట్టే పరిస్థితుల్లో ఇతర రాజకీయ పార్టీలు లేవు, అది కూడా మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా భారతదేశ వ్యాప్తంగా ప్రధానంగా బలహీన వర్గాలపైన, పేద వర్గాలపైన, ముస్లిం మైనారిటీస్ పైన, క్రిస్టియన్స్ పైన, దళిత వర్గాలపైన, మహిళలపైన జరుగుతున్న దాడులు చూస్తున్నప్పుడు వాటిని ప్రశ్నించే పరిస్థితిలో కానీ, ఆ జరిగిన దాడుల పైన పిటిషన్ వేసే పరిస్థితి కానీ, సాక్ష్యాలు ఎవిడెన్స్ కూడా లేకుండా చేసే పరిస్థితి